మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. రాయవరం పలకల క్వారీ దగ్గర ప్రమాదం జరిగింది. భారీ మలుపు వద్ద ప్రమాదం జరగడంతో బస్సు నుంచి ప్రయాణికులు బయటపడడం కష్టమైంది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చారు. ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు 2 డ్రైవర్లు, క్లీనర్ మృతి చెందారు. చీమకుర్తి నుంచి అధిక లోడ్తో వెళ్తున్న కంకర టిప్పర్ అదుపు తప్పి 13 మంది సజీవ దహనానికి కారణమైంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. టిప్పర్ అక్రమ బిల్లుతో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఎదురెదురుగా వచ్చిన బస్సు టిప్పర్ ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉంది. బస్సు ప్రమాదానికి కారణమైన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల నుంచి వింజమూరు వెళ్తుండగా బస్సు ప్రమాదం జరిగింది. బస్సులో నెల్లూరు జిల్లా కలిగిరి, వింజమూరు, దుత్తలూరు, ప్రకాశం జిల్లాకు చెందిన పామూరు, కనిగిరి, పొదిలి, వినుకొండ గ్రామాలకు చెందిన ప్రయాణికులున్నారు. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. రాయవరం పలకల క్వారీ దగ్గర ప్రమాదం జరిగింది. భారీ మలుపు వద్ద ప్రమాదం జరగడంతో బస్సు నుంచి ప్రయాణికులు బయటపడడం కష్టమైంది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డారు. ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు 2 డ్రైవర్లు, క్లీనర్ మృతి చెందారు. చీమకుర్తి నుంచి అధిక లోడ్తో వెళ్తున్న కంకర్ టిప్పర్ అదుపు తప్పి 13 మంది సజీవ దహనానికి కారణమైంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. అదృష్టమండి. ఈరోజు మన మార్కాపురం జిల్లా మార్కాపురం దగ్గరలో రాయవరం మెడికల్ కాలేజీ ఈ టర్నింగ్ అవుతుంది. ఇక్కడ తెల్లవారుజామున అబౌట్ 6 టైంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హరికృష్ణ ట్రావెల్స్ నెల్లూరు వారి ఇది. వీళ్ళు జగిత్యాల నుంచి వింజమూరు వెళ్తున్నారు, నెల్లూరు జిల్లా వింజమూరు. ఈ బస్సులో ఈ యాక్సిడెంట్ జరిగే టైంకి 41 మంది ఉన్నారు. 41 మందిలో ఇప్పుడు మనం 18 మందిని హాస్పిటల్కి మైనర్ మేజర్ ఇంజరీస్ ఉంటే వాళ్ళకి హాస్పిటల్కి పంపించాము. ఇక బస్సులో మనకంటే ఆనవాళ్ళని బట్టి 13-14 మంది బర్న్ అయినట్లు కనిపిస్తుంది. బట్ ఇంకా నంబర్ ఇంకా 4-5 పెరిగేటట్లు ఉంది. ఎందుకంటే 41 మంది ఉన్నప్పుడు మనకి అక్కడ 18 మంది కనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఏమైనా దూకి వెళ్ళిపోయారా లేకపోతే ఏంటనేది చూడాలి. అట్లనే ట్రావెల్స్ వాళ్ళు కూడా కాంటాక్ట్ చేశాము. అతను నెల్లూరులో ఉన్నాడు, హరి అని. అతను చెప్పడం ఏంటంటే బస్సు అనేది వాళ్ళు హైర్ చేసుకున్నారని చెప్తున్నారు. తర్వాత ఈ బస్సు సంబంధించిన ఎవరెవరు 41 మంది డీటెయిల్స్ కూడా పంపిస్తున్నారు. అది రాగానే మరి ఏ ఊరు వాళ్ళు ఏంటనేది చూసుకొని కూడా వాళ్ళందరికీ బంధువులకు వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇస్తారు. ఇప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి. అంటే ఫైర్ వాళ్ళు, పోలీసు, రెవెన్యూ, మిగతా డిపార్ట్మెంటల్ ఆఫీషియల్స్, పబ్లిక్ కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇది చూసుకొని పూర్తి వివరాలు మళ్ళీ చెప్తాం. మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీ వద్ద టిప్పర్ లారీని వేగంగా వచ్చిన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్ లారీని బస్సు ఢీకొట్టగానే బస్సులో మంటలు వ్యాపించాయి. బస్సు ప్రమాదం జరిగిన సమయంలో 41 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. బస్సు జగిత్యాల నుంచి వింజమూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులను మార్కాపురం వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద ఘటనకు కారణాలపై స్థానికుల నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ప్రయాణికులు కనిగిరి, సిఎస్పురం, వింజమూరుకు చెందిన వారిగా గుర్తించారు. హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఫిట్నెస్ పరిస్థితిపై సమాచారాన్ని సేకరిస్తున్నారు పోలీసులు. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.
రాయవరం పలకల క్వారీ దగ్గర ప్రమాదం జరిగింది. భారీ మలుపు వద్ద ప్రమాదం జరగడంతో బస్సు నుంచి ప్రయాణికులు బయటపడడం కష్టమైంది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టి బయటకొచ్చారు. ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు 2 డ్రైవర్లు, క్లీనర్ మృతి చెందారు. చీమకుర్తి నుంచి అధిక లోడ్తో వెళ్తున్న కంకర్ టిప్పర్ అదుపు తప్పి 13 మంది సజీవ దహనానికి కారణమైంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. టిప్పర్ అక్రమ బిల్లుతో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం.